మా బాబా ఉన్నప్పుడు మాకు తలకాయ గుడ్డుకాయలు అన్నీ ఎత్తుకొస్తాను. ఇప్పుడు హిందువుల్ని ఒప్పుకోరండి కువైట్ ఇండల్లో. వాళ్ళ చేతి నీళ్ళు కూడా తాగరు. మీరు హిందువులు కదా, అందుకే తినరు కదా అంట. 2 4 6 8 10 12 14 మొక్కలు తినాలి. పోతే ఎక్కి దిగలే సరిపోయింది అట్లా. చూడండి చాలా బాగున్నా. ఇది మొన్న కోసి ఎండబెట్టినా అనమాట. చాలా పలుసగా కోసాను, అందుకే తొందరగా అయితే వెళ్ళిపోయింది. దీన్ని మిక్సీకి వేసుకొని వద్దామని అంత డబ్బాలు అయితే తీసుకెళ్ళిపోతాను. ఇలా ఉన్నారండి, బాగున్నారు కదా. డౌన్ అయిందేమో తెలియలేదు. నా దరిద్రానికి మిషన్ కూడా చెడిపోయింది. ఉండండి, మిషన్ ఇట్లా బ్లడ్ తీసి పెడుతుంటే వర్క్ అవ్వలేదన్నమాట. అది మొన్న కూడా పనిచేసింది. మా దరిద్రానికి ఈరోజు పనిచేయలేదు అనమాట. నాకు చూస్తే షుగర్ డౌన్ అయిందో తెలీదు, హై అయిందో తెలీదు. ఒళ్ళు మొత్తం ఇలా షుగరింగ్ అయిపోతుంది అనమాట. షుగర్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఇంతేనండి, నేను ఒక్కదాన్నే అని కాదు. ఎప్పుడు హై అవుతుందో ఎప్పుడు డౌన్ అవుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఇదే బ్రతుకు అయిపోతే ఎలా చేస్తాం కా? అప్పుడప్పుడన్నా కొంచెం అన్నా ఉండాలి కదా. అందరినీ అన్నీ లెక్కలు కరపచ్చకాయ తింటున్నాను. నాకు షుగర్ డౌన్ అయింది. మెయిన్లో ఉంటాయి ఇక ఎవరో డిస్టర్బ్ చేసేటి కాదు. మనలోనే అర్థమైంది నీకు. పెట్టేద్దాం అనుకున్నారా? పెట్టేద్దాం అనుకోలమే. అదే పెడతాము అని తాలకలో తినాలి. పోతే ఎక్కి దిగలే సరిపోయింది అట్లా. చూడండి ఎప్పుడు ఉడుకుతుంది చికెన్, ఎప్పుడు ఉడుకుతుంది. మేము 2 కలిపి తెలియడం కాదు. నువ్వు ఎందుకు వేయాలి అందులోని అంటే పోపులు ఎక్కువ అయిపోతున్నాయి. తోమలాగా మటను, ఇది మటను, ఇదే చికెన్, ఇది మటన్, ఇది చికెన్. ఈ కోడి గంటలు లెక్కప్ప. మా అక్కని ఏమంటే మసాలా ఎక్కువ వేసేస్తుంది. నేను తినలేను. నేనేనా దుర్గా కూడా తినలేదు. దుర్గా అసలు చేయనే చేయదు. ఇంటికాడ వాళ్ళ మొగుడు వాళ్ళ బిడ్డలు అన్ని వీడియో చేస్తానే. చూడండి ఎంత దారుణంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు కరపచ్చకాయ తిన్నా. కరపచ్చకాయ తిన్న తర్వాత ఒక 10 నిమిషాలకి తేరుకుంటున్నాను అనమాట. డౌన్ అయింది అంటే ఏదన్నా కొంచెం స్వీట్ ఏదన్నా తింటే స్వీట్ 10 నిమిషాలకి షుగర్ ఎక్కువ. ఇది ఎంత? ఇది అర్ధ కోడాక, ఇది అర కోడంటమే. 2 4 6 8 10 12 14 మొక్కలు. నిన్న చిన్నవాడు అడిగినాడుగా, అనిత నువ్వు మటన్ తినవా అని. తింటాను బాబా, ఎందుకు తిన్నావు అని చెప్పిన. మళ్ళా ఇంతకుముందు తినకన్నా ఉన్నావు కదా. నాకు లేదా జబ్బు దుర్గా బాబా, నేను అన్నీ తింటాను నాగానే అన్నాడు అనమాట. మళ్ళీ ఇంకేం తినవు అంటే ఇవే ఆవులు అవి ఉంటాయి కదా, అది బగ్గర అట్లయితే తినను, గడ్డి తింటాను. మీరు హిందువులు కదా, అందుకే తినరు కదా అన్నాను. కొంతమంది హిందువుల్లో కూడా తింటారు, అది తినకుండా ఏం లేదు. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తిన్నవాళ్ళు ఉంటారు. అందులో మేము తినము. ఈడ ఆకుకూర తినేది ఎవరంటే వీళ్ళు గాంధీ వాళ్ళు అందరూ తింటారు. ఈ హిందువుల్ని ఒప్పుకోరండి కువైట్ ఇండల్లో. వాళ్ళ చేతి నీళ్ళు కూడా తాగరు. అదృష్టం ఏమంటే వీళ్ళు అవేం పట్టించుకోరు. నీట్గా చేస్తామన్నమాట. నీట్గా ఉంటాం, నీట్గా చేస్తాం కాబట్టి అదేమో ఉండదు.
మీటింగ్ ఎందుకు, ఇది కడిగేసి పదాం రండి. కొంచెం డౌన్ అయింది. మటన్ అయితే కడిగేసుకున్నా. మటను గోంగూర, చికెను గోంగూర అంట. మా అక్కలకు కొంచెం మటన్లో కొవ్వు ఎక్కువ కదా, మేము మొన్న చేసినప్పుడు కానీ 5 ప్యాకెట్లు తెచ్చితే దాంట్లో 3 ప్యాకెట్లు కొవ్వే అవుతుందా. మా బాబా ఉన్నప్పుడు మాకు తలకాయ గుడ్డుకాయలు అన్నీ ఎత్తుకొస్తాను. ఇప్పుడు తలకాయ కొంచెం బాగా ఇష్టం నాకు. మా నాయన కాల్చి కొడతా ఉంటాడు తలకాయ. చెవులు కాల్చి ఇచ్చాడు. కాల్చి పొయ్యిలో కాల్చి ఇచ్చేస్తే బాగుంటాయి కదా. నేను అంటే తినేసేదాన్ని. పొయ్యి మీద పెట్టేసి ముందు ఉడుకుతా ఉంటుంది. మటన్ అయితే ముందు ఉడకబెట్టేసుకున్నాము. ఎర్రగడ్డలు కొట్టేసుకున్నాము. వేగే లోపల సరేనా ఎర్రగడ్డ ఏం వీడియో కూరల వీడియో అంటే ఏం పెద్దగా ఏం పెట్టాలండి. ఎందుకంటే గోవా చికెను చాలా మాటలు చూస్తారు కదా, మళ్ళీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మటన్ ఉంది అంతే లేదు. ఊరగాయ లాగా ఉంది కదా, ఎర్రగా కారం వేస్తారు. ఇంకా ఇందులో మసాలా పొళ్ళు వేసేసి చికెన్ అయితే ఏం చేసుకున్నా. మటన్ అయితే ఉడకబెట్టి పెట్టినా. ఎందుకంటే ఇక్కడ మటన్ ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకదు. కాబట్టి ముందు మటన్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో గోంగూర వేసుకుంటే సరిపోతుంది. గోంగూర ఉడకబెట్టి ఇదిగోండి ఇలా రుద్దినామన్నమాట. 2 కూరలు వేసేసి ఈరోజు ఇంకొక రకంగా చేశానమాట. దీన్ని మొన్నలాగా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా గోంగూర చికెనే, కాకపోతే ఇందులో వెరైటీస్ అన్నమాట. ఇది కొంచెం గట్టిగా పెద్దగా, నీళ్ళు ఎక్కువ లేకుండా గట్టిగా కొంచెం పైకి పట్టుకోపోను. నా చేతికి పెట్టద్దు, నాకు చూసుకునేదానికి వీళ్ళు. చికెన్ అయితే అయిపోయింది. దాన్ని ఇంకా కొంచెం అంటే అయిపోయిందంటే పూర్తిగా కాదులేండి. ఇక నూనె మాత్రమే, నీళ్ళు ఏం లేదనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మొత్తంగా అట్లా అయిపోతుంది. ఇలాగా దీన్ని సిమ్లో అయితే పెట్టేస్తాను. ఇక్కడ మటన్కి రెడీ చేస్తున్నా. మటన్ కూర చూపిస్తుంది చూడండి. ఫస్ట్ నూనె, గోంగూర లెక్క కదా. గోంగూర వేసినప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే గోంగూర బాగా పులుపు ఉంటుంది కదా, అందుకు కొంచెం కారంగా ఉంటే బాగా అనిపిస్తుంది. కొంచెం పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటా. ఇందులో వచ్చేసి నేను దీంట్లోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసి ఉడకబెట్టాను అనమాట. ఇక్కడ వచ్చి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండ్ మసాలాలు ఎక్కువ కాదులేండి, కొంచెమే అయితే వేసేసుకోండి. ఎర్రగడ్డలు కొంచెం వేగినాయన్నమాట. ఒక అర్థము ఇవ్వండి. ఒక చెంచా అంతా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. ఫ్రెష్దే దంచుకొని వేసుకున్నా. అల్లం తెల్లగడ్డ కూడా పచ్చివాసన పోయినాక బాగా వేసుకుని ఉడకబెట్టినాం కదా మటను, అది వేసుకోవాలి. నీళ్ళు లేకుండా నీళ్ళు పక్కకు తీసుకొని ఉత్త మటన్ మాత్రం వేసి బాగా వేయించుకోవాలి నూనెలో. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా వేగింది. మటన్ ముక్కలు మాత్రం తీసేసుకొని ఇందులో వేసేసుకుంటే ఇవి కూడా బాగా వేగాల. ఇలా నీళ్ళు లేకుండా మటన్ మాత్రము వేసి బాగా నూనెలో వేయించుకోవాలి. కొంచెం ఫోన్ పైకి పడుతుంది కలుపునప్పుడు చేయదు వేడ పొయ్యిలో పడిపోతుంది. ఏమని భయం మన నూనెలో వేగిపోతుంది ఫోన్ కూడా. ఇవన్నీ బాగా ఎర్రగడ్డలు వేయించుకున్నా. తెల్లగడ్డ, అల్లము అన్నీ, పసుపు, ఉప్పు. ముందు ఉడకబెట్టేటప్పుడే పసుపు, ఉప్పు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ వేసి ఉడకబెట్టా మాంసము. తిరవాలకు వచ్చేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా వేయించుకున్న తర్వాత మటన్ అయితే వేసి బాగా వేయించుకున్నా. ఇప్పుడు టమాటాలు
టమాటాలు కూడా వేసి ఇప్పుడు కూడా బాగా మగ్గిపోయేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వీటి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇవి బాగా టమాటాలు అనేది బాగా మగ్గిపోతాయి. ఇక్కడైతే సంగటి, రాగిపిండి సంగటి, మొన్న చేసిన సత్త సంగటి, ఇది రాగిపిండి సంగటి అన్నమాట. ఈరోజు మటన్ గోంగూర సంగటి రండి, కాంబినేషన్ బాగా ఉంటుంది. చికెన్ గోంగూర, మటన్ గోంగూర, 2 రకాల గోంగూరలో చికెను మటను సంగటి. దీంట్లోకి అన్నం అంతగా బాగోదు, సంగటి అయితేనే బాగుంటుంది. ఇంకా సంగటి లేదంటే ఏదైనా కలర్ రైస్, ఏదైనా సరే మసాలా రైస్ నేను కూడా తింటా బాగుంటుంది. సంగటి నేను కూడా తింటాను. చికెన్ చూడండి అయిపోయింది. చికెన్ అయితే ఆఫ్ చేసేస్తాం. చికెన్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇలా ఉంది చికెన్, బాగుంది కదా చూడడానికి. ఇలా అయితే చికెన్ అయితే అయిపోయింది. గోంగూర చికెన్ గట్టి కూర, ఇది నేనే పేరు పెట్టా. చికెన్ అయితే అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నా. అంత పని అయిపోయింది. ఇంకా మటను సంగటి మాత్రం ఇంకా నాకు నిలబడి ఒప్పుకుంటేది గుద్దు ఎందుకో ఏమో కడుపులో అదొక మాదిరిగా ఉంది. కడుపు తిప్పుతాను ఏందో అర్థమే కాదు. ఇంకా కొబ్బరి కూడా మిక్సీకి వెళ్తుందా, నువ్వు వేసేది ఒక కొబ్బరి మిక్సీకి అక్కడ నీరసంగా ఉంటాను. 2 రోజులకు ఒకసారి అయిపోతాను కొబ్బరి. ఎండాలి కదా, ఇంకానే ఎండనే పోయావా? ఎండలో ఇంకా పల 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 ఏంటి సౌండ్ వస్తుంది. అటు ఇంకా ఎండితే బాగా పొడి బాగా ఇవాళ అన్నం వచ్చింది. 3 రోజులు ఆ పొడి వచ్చింది చూడ సార్, పొడి పొడి అలా వచ్చింది. అంటే దీంట్లో నూనె శాతం ఎక్కువ, సన్నగా కోసాను. కత్తి పల్లె దిగింది, అందుకే సన్నగా కోసాను. అందుకే దీని ఉంటుంది ఒక 1/2 కేజీ అన్నా, 1/2 కేజీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దీంట్లో ఉన్నాయి వచ్చిన అవి కొంచెం పారేసి అయిపోయిన తినేయండి. ఇంకా పొడి ఉంటే పారేసి టమాటా అంతా మగ్గిపోయింది చూడండి బాగా కూరలో. ఇప్పుడు ఇందులోకి ఇంకా మసాలాలు మనం ఏమేమి వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ మసాలాలు నేనైతే ఆడే ఉండి వస్తున్నా. మళ్ళీ ధనియాల పొడి, మిరప్పొడి 1 చెంచా, ఎందుకంటే మిరపకాయలు వేసుంటాను అందుకని ఎక్కువ లేకుండా. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న కొబ్బరి, ఇప్పుడే కొట్టామన్నమాట మిక్సీలో, ఒక 2 చెంచాలు పోతే కొంచెం మిరియాల పొడి, కొంచెము దాల్చిన చెక్క పొడి. ఆల్రెడీ దాల్చిన చెక్క వేసాను కాబట్టి కొంచెం పొడి, కొంచెం యాలక్కాయల పొడి, కొంచెమే ఎక్కువగా. ఇవి అండి మసాలాలు వచ్చేసి. ఈ మసాలాలంతా కలిపేసుకొని, ఆల్రెడీ పసుపు వేస్తున్నాను నేను, అందుకే ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళా చూద్దాం. సంగటి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి పిండేసి సంగటి అయితే గెలికేసుకుంటా. సంగటి గెలికేసుకుంటే అన్నంలోకి కూరలోకి సంగటి అయితే గెలికేసుకున్నా. దీన్ని కొంచెం దమ్ వదిలేస్తే ఇది కొంచెం బాగా ఉడుకుతుంది పిండి. ఈ లోపల మన మటన్ కూడా రెడీ అయిపోయిందండి. 5 నిమిషాలు అయింది మసాలాలు వేసి. చూడండి బాగా వేగిపోయినాయి అన్నమాట మసాలాలన్నీ. ఇప్పుడుకి మటన్ ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అవి అయితే వేసేసుకుంటున్నా.
అంటే ఇందులోకి మనకి ఎంత వాటర్ కావాలా అనేది తెలుస్తుంది. మిగిలిన గోగాకు అయితే గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది. అంటే వేరే టేస్ట్ వస్తుంది అనమాట మనం కొబ్బరి నుండి వేసుకుంటాం. ఇక్కడ పొడి కాదు, పాల పొడి కాదు, మనం కొబ్బరి తెచ్చుకొని కొట్టుకొని ఉంటాం చూడు, అది బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. ఇంకా దీనికి తగ్గ కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటాను నేను. ఇది ఎక్కువ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అంటే కొంచెం అన్ని నీళ్ళు ఎక్కువ. ఇదిగోండి, ఎక్కువ కాదు. ఇప్పుడు ఇంక మసాలాలు గోంగూర మొత్తం ఉడికిపోతే అయిపోతుంది. ఇదిగోండి, ఇది మన గోంగూర మటను. ఇదిగోండి మటన్ కూర అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలా ఉంటే సంగట్లోకి బాగుంటుంది అనమాట. ఇది అన్నం కన్నా తెల్లన్నం కన్నా కలర్ రైస్ కాప్ చేసేది సంగటి, ఈ రెండింటికి మంచి కాంబినేషన్. లేదంటే చపాతీలకు కూడా బాగుంటుంది. చూసారా, అయిపోయింది కూర అయితే. ఇంకా తీసి పెట్టేసుకుంటున్నా. కూర అయితే అయిపోయింది, ఇంకా తీసి పెట్టేసి రెడీ. మూత మూత. ఇదిగోండి మటన్ గోంగూర కూర. చూసారు కదా మన వీడియో అయితే. మన వీడియో నచ్చితే వీడియో కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, అందరికీ బాయ్ అండి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే బాగా నీరసంగా ఉంది. పోవడము కొంచెం పడుకోవాలి పెద్దగా. నేనైతే ఇప్పుడు పడుకుంటాను, మాత్రం అనిపిస్తుంది. ఓకే అండి, అందరికీ బాయ్.